హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నమస్తే తెలంగాణలోని వార్తలు చూద్దాం. దూది రైతు దుఃఖం, ప్రభుత్వాల నిర్వాకం, పత్తి రైతుల శాపం. తమ పేరిట కొనుగోళ్లకు సిసిఐ నిరాకరణ, అన్నదాతకు శాపంగా 7 క్వింటాల నిబంధన. ప్రైవేటుగా అమ్మితే కింటాకు 1300 నష్టం. నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల మూసివేత. దూది రైతుల గురించి రాశారు ఈ వార్త. 42% రిజర్వేషన్లకు తోనే ఎన్నికలకు వెళ్ళాలి బీసీ బీసీ కోసం జేఏసీ బీసీ రిజర్వేషన్ కోసం స్థాపించబడిన జేఏసీ నిన్న ఒక ప్రోగ్రాం చేసింది. ఆదివారం ఇందిరా పార్క్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ సాధన దీక్షలో ఐక్యతను చాటుతున్న బీసీ నేతలు ఆర్ కృష్ణ, ఎల్ రమణ, బండారు తదితరులు. రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దొరకాలి. అఖిల పక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ఢిల్లీకి తీసుకెళ్లాలి ఆర్ కృష్ణయ్య అన్నారంట. బీసీలంతా ఏకమవ్వాలి ఎల్ రమణ, ఏకాభిప్రాయం రావాలి బండారు దత్తాత్రేయ. బీసీల న్యాయ సాధనకు దీక్షకు మద్దతు. ఇంకోటి మేజర్ వార్త ఈరోజు, రాజీనామా దిశగా దానం మరియు కడియం. ఫిరాయింపు పై స్పీకర్ వేటు తప్పదని నిర్ధారణ. అనర్హతతో పరువు పోగొట్టుకోవడం కంటే రాజీనామా చేయడమే మేలు అని నిర్ణయం. ఇప్పటి వరకు విచారణకు హాజరు కాని ఆ ఇద్దరు బీఆర్ఎస్ పిటిషన్లపై నేడు సుప్రీంలో విచారణ. ఏదైతే పెండింగ్ పడుతూ వస్తుందో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ ఉందంట. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి త్వరలో రాజీనామా చేస్తారని గాంధీ భవన్ వర్గాలు చర్చలు జరుగుతున్నది. ఇద్దరు పార్టీ ఫిరాయించినట్టు సాంకేతిక భౌతిక పరమైన పక్క ఆధారాలు ఉన్నాయి. వీరి మీద కూడా ఫిరాయింపుల చట్టం ప్రయోగించుకుంటే న్యాయస్థానాలు శాసనసభ స్పీకర్ విశ్వనీయత శంకించే ప్రమాదం ఉన్నదాన్ని న్యాయ నిపుణులు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో వారిపై వేటు తప్పదనే ప్రచారం జరుగుతున్నది. మరోవైపు తమ విచారణకు హాజరుకు రావాలని స్పీకర్ పంపిన నోటీసులను ఇప్పటికే వీళ్ళిద్దరూ ధిక్కరించారు. విచారణకు హాజరు కాలేదని స్పీకర్ నోటీసులపై స్పందించని వీరిపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన ఇద్దరు స్పీకర్ నిర్ణయం కంటే ముందు రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. విచారణ జరిగి నిర్ణయం వచ్చే లోపలే కడియం శ్రీహరి మరియు దానం నాగేందర్ గారు ఇద్దరు రాజీనామా చేస్తే బాగుంటది అనే ఆలోచనలో ఉన్నారంట. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపుడి గాంధీ, ఎం సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లోకి గోడ దూకారు. తమ పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఈ 10 ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టాన్ని ప్రయోగించి అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకోవడానికి స్పీకర్ వెనక ముందాడటంతో బీఆర్ఎస్ తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు ఈ ఏడాది అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాల్సింది. ఏదైతే ఆ ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు ఉందో ఈ రోజు విచారణ ఉంది సుప్రీంకోర్టులో. ఆ కేసు గురించి మీ అందరికి తెలుసు. హైకోర్టుకి వెళ్ళింది, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళింది, సుప్రీంకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళకి నోటీస్ పంపాలని. స్పీకర్ నోటీసులు పంపించారు, కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు దానికి రిప్లై ఇవ్వలేదు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలో కడియం శ్రీహరి మరియు దానం నాగేందర్ గారు ఉన్నారు. సో ఇప్పుడు వస్తున్న వార్తలు ఏమంటే, కడియం శ్రీహరి మరియు దానం నాగేందర్ గారు ఆ నిర్ణయం ఏదో వచ్చే లోపల ఒకవేళ నిర్ణయం వ్యతిరేకంగా వస్తే, తమకు అనుకూలంగా రాకపోతే తమకు వ్యతిరేకంగా వస్తే వచ్చే నష్టం ఎక్కువదని, దాని ముందే రాజీనామా చేసుకుందాం ఇద్దరం, మళ్ళా బై ఎలక్షన్ వస్తుందనే ఆలోచనలో ఉన్నారంట. మళ్ళీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గెలిచి మంచి ఆలోచనతో మంచి ఊపులో ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళా 2 స్థానాలకి ఉప ఎన్నికలు తెచ్చుకుంటుందా? దానం నాగేందర్ అనేవారు నిజంగా ఆయనే రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్తారా, లేకపోతే స్పీకర్ నిర్ణయము, హైకోర్టు సుప్రీంకోర్టులో ఆ విచారణ తర్వాత నిర్ణయం ఏది జడ్జిమెంట్ ఏమొస్తుందో దానికోసం ఎదురు చూస్తారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గరంగా ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తర్వాత పార్టీ గెలిచిన శుభ సందర్భంలో పార్టీ అయితే ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ కైనా, గ్రామ పంచాయతీ ఎలక్షన్ కైనా అన్నిటికీ మేము సిద్ధమే, అన్ని చోట్ల జూబ్లీహిల్స్ దగ్గర వచ్చిన ఫలితమే వస్తుందనే ఆలోచనతో ఉన్నారు. మళ్ళీ నిజంగా జూబ్లీహిల్స్ ఎలా అయితే ఎన్నికల ఫలితాలు ఇచ్చిందో ప్రతి నియోజకవర్గం అలా ఇస్తుందా, ప్రతి కార్పొరేషన్ అలా ఇస్తుందా, ప్రతి డివిజన్ అలా ఇస్తుందా, ప్రతి గ్రామ పంచాయతీ అలా ఇస్తుందా అనేది ప్రజలు ఏ విధంగా చెప్తారనేదే ప్రజలే చూపిస్తారు. రాబోయే రోజుల్లో వేచి చూడాలి. కవిత కాంగ్రెస్ కండువా కప్పుకోవాలి. రేవంత్ రెడ్డికి లాభం చేకూర్చేలా కవిత వ్యవహారం. హరీష్ రావుపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.
మెదక్లో హరీష్ 7 ఎమ్మెల్యేలను గెలిపించారు. బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ ధ్వజం. కేసీఆర్ బీఆర్ఎస్ కు నష్టం కలిగేలా కవిత తీరు. హైదరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు విమర్శలు. ప్రభుత్వంపై పోరాడాల్సింది పోయి బీఆర్ఎస్ పై కక్ష. ఆందోళన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆగ్రహం. కవిత చేసే వ్యాఖ్యలు, ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ కు లాభపరిచే విధంగా ఉన్నాయని, ఇంతకన్నా మంచిది ఇంకా కాంగ్రెస్ కండువా కప్పుకోవాలి కవిత అని విమర్శిస్తున్నారంట మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు. సో మెదక్ హరీష్ 7 ఎమ్మెల్యేలను గెలిపించారు. బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ చెప్పారంట. ఇది నిన్న ఒక ప్రెస్ మీట్ జరిపించింది. ఇక్కడ విలేకరులతో మాట్లాడుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, పక్కన హైదరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చాంటి క్రాంతి కిరణ్ తదితరులు ఉన్నారు. సో కవిత కాంగ్రెస్ కండువా కప్పుకుంటే బాగుంటుందని వీళ్ళు చెప్తుండ్రు. కండువా కప్పుకుంటే మళ్ళీ ఏమవుతుందో అని, ఏమో రాబోయే రోజుల్లో కవిత కూడా కండువా కప్పుకుంటుందా కాంగ్రెస్ కండువా అనేది చూద్దాం.